సో రీసెంట్ డేస్‌లో చూసినట్లయితే బెట్టింగ్స్ గురించి మొత్తం హల్చల్ నడుస్తుంది. యాస్ ఎ సైబర్ వారియర్ మీకింకా దాని మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువనే ఉంది అని అనుకోవాలి. సో అసలు ఫస్ట్ బెట్టింగ్ అంటే ఏంటి సార్? సీ గతంలో బెట్టింగ్ ఆఫ్‌లైన్‌లో ఆడుతున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆడుతున్నారు అంతే. సిస్టమ్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మొబైల్‌ని యూజ్ చేసుకుంటున్నారు. యాప్స్ హ్మ్. ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. హుహు. సో, వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియక ప్రజలు ఆ బెట్టింగ్ మాయలో పడి వాళ్ళు సమయం కోల్పోతున్నారు. డబ్బులు కోల్పోతున్నారు. అండ్ సమ్ ఎక్స్‌టెంట్ ప్రాణాలు కూడా సో కోల్పోతున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏమైనా చెప్పగలుగుతారా నేమ్స్? బెట్టింగ్ యాప్స్ అంటే ఏముంది ఇప్పుడు బెట్ 365 ఉంటుంది. అది బ్యాన్ చేస్తే బెట్ 500 అని పెడతారన్నట్టు. దేర్ ఈస్ నో రిలవెన్స్ ఇన్ ఆహ్, నేమ్స్. నేమింగ్. ఒక 100-300 వరకు ఉన్నాయన్నట్టు. రమ్మీ అని, కలర్స్ అని హ్మ్. ఆహ్, రకరకాలు ఉన్నాయి అవి. మళ్ళా అవి చెప్పినారంటే సెర్చ్ చేసే రకం ఉంటారు జనాలు. సో, ఆ! ఇప్పుడు ఏం చెప్పినా తప్పైపోతుంది. అది ఎందుకంటే కూడా దానివల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యడం వల్ల మనకెక్కడ థ్రెట్ వస్తుందా అని భయపడాల్సిన సిట్యుయేషన్ ఉంది ఇది. అవకాశం కూడా ఉంది. సో, హ్మ్. ఎనీ యాప్ విచ్ యూ ఆర్ స్పెండింగ్ టైమ్, మనీ ఆహ్, ఇట్స్ అన్‌వాంటెడ్ అన్నట్టు. హ్మ్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గరకొచ్చేసరికి ఫస్ట్ అసలు దీన్ని ఎలా తయారు చేస్తున్నారు? ఎవరు తయారు చేస్తున్నారు? లైక్ ఎనీ అదర్ ప్రొడక్ట్స్. మన ఫిజికల్ ప్రొడక్ట్స్ ఫోన్ గానీ, చైర్ గానీ ఎట్లా తయారు చేస్తున్నారో యాప్స్ కూడా సాఫ్ట్‌వేర్ కూడా అట్లా ఓకే. తయారు చేస్తారు. కంపెనీస్ ఉంటాయి. సో, హ్మ్. ఎంప్లాయీస్‌ని పెట్టుకొని యాప్స్‌ని తయారు చేస్తారు. యాప్స్‌ని తయారు చేసి దాన్ని మార్కెట్‌లో రిలీజ్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారన్నట్టు. సో, ఏదైనా ప్రమోట్ చేయాలన్నప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ రకరకాల వ్యక్తుల ద్వారా చేస్తారు. మీన్‌వైల్ ఈ యాప్స్ ద్వారా ఎట్లా ఫస్ట్ ఇన్‌స్టాల్ చేపియాలి. 2 ఇన్‌స్టాల్ చేపించి స్టార్టింగ్‌లో కొద్దిగా ఏదో పీనట్స్ మాదిరి ఇస్తారు. లేకపోతే కొన్ని టోకెన్ పాయింట్స్ ఇస్తారు. ఇస్తారు. క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. తర్వాత అలవాటు పడినాక ఇవి ఎట్లుంటాయంటే గేమ్స్ టెంప్ట్ చేస్తాయన్నట్టు. లైక్ వాళ్ళు ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్‌కి పోవడానికి. తర్వాత అట్లనే ముందుకు పోతే దే మే ఆస్క్ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే ఫర్దర్ లెవెల్ రకరకాల యెస్. గేమ్స్ ఉన్నాయన్నట్టు. యెస్. సో, అనుకోకుండా రెగ్యులర్‌గా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో సో, వాళ్ళకి ఏదన్నా ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఎక్కడైనా చూసేటప్పుడు ఈ యాప్స్ గురించి ఏదన్నా రావడము, క్లిక్ చేయడము. సో, అట్లా ట్రాప్ అయిపోతారన్నమాట.